సో పాలు ఇక్కడ వేడి అవుతున్నాయి. ఈ పాలల్లో మనము కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీంట్లో కొన్ని నీళ్లు పోసి దీన్ని ఫస్ట్ మనం కలిపేసుకుందాం ఒక మిశ్రమంలా. తర్వాత ఈ మిశ్రమాన్ని పోసి ఆ ఉడుకుతున్న పాలల్లో పంచదారతో పాటు మనం కుక్ చేసుకుందాం. పంచదార కంటే ముందు పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ కుక్ అయి పచ్చివాసన లేకుండా ఉంటుంది. సో పాలల్లో పంచదార వేసే ముందే మనం ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపేసి ఇందులో వేసుకోండి. ఫస్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ కస్టర్డ్ పౌడర్ వేసేస్తారు. ఇది సెట్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్కగా కావాలి. ఇక్కడే చిక్కగా ఉందనుకోండి, చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడానికి మనం క్రీము అన్నీ మిక్స్ చేసి సాఫ్ట్ చేసుకోవాలి. అక్కర్లేదు. మనం ఇప్పుడు చూడండి ఇందులో వేసి మనకి ఈ పాలు మసులుతున్నప్పుడే ఇది స్లోగా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు స్లోగా ఆ కస్టర్డ్ మిశ్రమం మనకి స్పూన్కి ఇలా కోటింగ్ లాగా అవ్వాలి. అంతేకాని ఇది చాలా గట్టిగా అయిపోయింది అనుకోండి బాగుంటుంది. ఈ విధంగా కలపండి. ఇందులో పంచదార కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఆ లైట్ స్వీట్నెస్ ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఒక లేయర్లో మన సీతాఫల్ మిశ్రమం కూడా ఉంటుంది, మరొకటి కోకోనట్ మిల్క్ కూడా వేస్తాం. ఆ కేక్ మనం తయారు చేసేటప్పుడు కూడా షుగర్ ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా కూడా షుగర్ క్వాంటిటీ మైల్డ్గా ఉంటే ఇలాంటి డిలైట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి ఇది కుక్ చేస్తూ పర్ఫెక్ట్గా ఈ విధంగా చిక్కగా అయింది. ఇలా చిక్కగా అయిన మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది. రూమ్ టెంపరేచర్లో కూడా పెట్టేసి మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి స్లోగా బాయిల్ అవుతుంది. అందులో మనం వేసిన పంచదార కూడా సరిగ్గా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మంచి వేడిలో కూడా చూడండి ఇలా సాఫ్ట్గా పలసగా మనకి ఉండాలి. ఇది కొంచెం చల్లారుతుంటే ఇది చిక్కగా అవుతుంది. ఆహా, ఇది చేసేటప్పుడు దీంట్లో నేను వాడేది ఈ రెసిపీకి పావే. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తినచ్చు. ఇప్పుడు మన సీతాఫల్ గుజ్జు పంచదార. సో కొంచెం పంచదార వేసుకుందాం. అలాగే ఇందులో సీతాఫల్ గుజ్జు దీన్ని వేసి కలిపేసుకుంటే చాలు. ఈ సీతాఫల్ గుజ్జులో ఉన్న తేమ ఆ పంచదారని కూడా మనకి కరగదీసేసి మనకి పర్ఫెక్ట్. ఈ మిశ్రమం కూడా మీరు రెడీ చేసేసుకొని మనం రకరకాల స్వీట్లలో వాటిలలో తినచ్చు. సో ఈ విధంగా స్లోగా కుక్ చేయండి. ఎక్కువ అక్కర్లేదు, ఇది స్లైట్గా ఉడికిపోతే చాలు. ఈ పంచదార కరిగిపోయి ఈ సీతాఫల్ లైట్గా ఉడికితే చాలు, మనకి ఈ మిశ్రమం రెడీ అయిపోయినట్టే. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మన స్పంజ్ కేక్ ఏదైతే ఉందో దాన్ని మనం లేయర్స్గా కట్ చేసి ఈ కస్టర్డ్ని అలాగే ఈ సీతాఫల్ గుజ్జుని మనం లేయర్స్లో వేసి ఈ సీతాఫల్ డిలైట్ తయారు చేసుకోవాలి. రెడీ. మనకి ఆ సీతాఫల్ మిశ్రమం కూడా కొంచెం పంచదార వేసి కుక్ చేసేసాను. కస్టర్డ్ రెడీ, సీతాఫల్ గుజ్జు రెడీ, మన కేక్ రెడీ. నెక్స్ట్ మనం పంచదారతోటి ఇది కోకోనట్ మిల్క్. మనం ఇంట్లో కూడా కోకోనట్ మిల్క్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్యాకెట్స్లలో కూడా కోకోనట్ మిల్క్ దొరుకుతుంది. ఎందుకంటే మనం ఒక ఫ్రూటీ ఫ్లేవర్ తోటి మనం దీన్ని చేయబోతున్నాం. ఆ కస్టర్డ్ సీతాఫల్కి మనం పర్ఫెక్ట్. ఇలా ఇంట్లో కూడా మనకి కుబానీ కమీటా అలాంటివి చేసినప్పుడు కూడా ఇలాంటి లేయర్స్ వేసుకోవచ్చు. మనకి కుబానీ కమీటా కస్టర్డ్ తినడం మనందరికీ అలవాటు. దానంత బెస్ట్ మరొకటి ఉండదు. మా ఇంట్లో బిర్యానీ చేసుకుంటే ఆ రోజు కుబానీ కమీటా లేకపోతే కొంచెం ఏదో తిననట్టు, ఏదో మిస్ అయిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో మనం షుగర్ వేసుకోండి. మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకొని ఈ షుగర్ కలిపేసి పెట్టుకోండి. చిక్కగా ఉన్న ఈ పాలని మనం కొబ్బరి పాలని ఇలా షుగర్ కలిపేసి రెడీగా పెట్టుకుందాం. అన్నీ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లింగ్. అన్నిటినీ ప్రాపర్గా అరేంజ్ చేస్తే మన ఈ డిష్ రెడీ అయిపోతుంది. ఈ స్పంజ్ కేక్ రెడీగా ఉంది. దీని సైడ్స్ తీసేసి కింద భాగం కూడా తీసేద్దాం. ఇప్పుడు ఈ కేక్ని మనము లేయర్స్గా కట్ చేసుకొని అరేంజ్ చేసుకోవడం. సో ఫస్ట్ టాప్ లేయర్ కట్ చేసుకుందాం. చూసుకోండి అంత ఈవెన్గా కట్ అవ్వాలి. పర్ఫెక్ట్. ఇది కొంచెం ఏంటంటే అలవాటుతో వస్తుంది, కొంచెం వంకర అటు ఇటు పోతుంటాయి. సో జాగ్రత్తగా మరి ఇంకొక లేయర్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏ లేయర్ అయితే ఆ లేయర్ మీదనే మళ్ళీ ఇంకొకటి పెట్టాలి. ఇప్పుడు
ఈ కేక్ రెడీ అయింది. ఇది సెకండ్ లేయర్, ఇది ఫస్ట్ లేయర్. అయితే దీంట్లో మనం ఏదన్నా గ్లాస్ బౌల్లో కానీ దేంట్లో అన్నా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్గా నేను కొంచెం కస్టర్డ్ వేస్తున్నాను. కస్టర్డ్ మనందరికీ ఇష్టమే. సో ఈ కస్టర్డ్ ఒక థిన్ లేయర్, కింద లేయర్లో ఒక కస్టర్డ్ లేయర్ ఉంటుంది. తర్వాత మనం ఈ కేక్ ఫస్ట్ లేయర్ దీంట్లో వేసేసి దీన్ని ఒత్తేసేయాలి. ఇప్పుడు లైట్గా కొంచెం తేమ ఇది కూడా పీల్చుకుంటుంది ఆ కస్టర్డ్ నుంచి. అయితే కింద భాగంలో మనం మళ్ళీ ఇంకొక లేయర్ కస్టర్డ్ వేసుకుందాం. దీనిపైన కొంచెం కస్టర్డ్ తీసి చల్లగా చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను. అందుకే ఇది కొంచెం చిక్కగా, దీన్ని కూడా పర్ఫెక్ట్ ఆ కొనల దాకా అంతే. ఒక లేయర్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక లేయర్ కేక్ దీనిపైన పర్ఫెక్ట్గా సెట్. దీనిపైన మనం సీతాఫల్ మిశ్రమం ఏదైతే ఉందో ఇది దీనిపైన వేసుకుందాం. ఆహా, ఇది చల్లగా అయిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సీతాఫల్. ఆహా, మనం దీని పేరే మనం సీతాఫల్ డిలైట్ అంటున్నాము. అందుకే సీతాఫల్ మిశ్రమమే దీనిపైన చిక్కగా పర్ఫెక్ట్గా. దీనిపైన మన ఇంకొక లేయర్ కేక్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పెట్టొచ్చు, లేకపోతే రివర్స్ పెట్టేసామనుకోండి మళ్ళీ మనకి దీనిపైన ఆ స్వీట్ అండ్ కోకోనట్ మిల్క్ పోసినప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా అయ్యేంత వరకు ఉంచుకుందాం. మనం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదైతే ముందు రోజు చేసి తర్వాత రోజు మనం తీస్తే పర్ఫెక్ట్గా సెట్ అయి ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా చేసేస్తున్నాం. దీనిపైన కొబ్బరి పాలు, ఈ చిక్కటి కొబ్బరి పాలని దీనిపైన వేసేసుకుందాం. స్లోగా అది పీల్చుకుంటుంది. స్వీట్ అండ్ కోకోనట్ మిల్క్ తోటి సూపర్ డిలైట్ రెడీ. మనం చేసుకున్న డిలైట్లో ఆ కోకోనట్ మిల్క్ కూడా పైన పోసాం. అది వెళ్ళి అన్నిటినీ కొంచెం సాఫ్ట్గా చేస్తుంది. ఆ సాఫ్ట్ చేసిన వెంటనే మనం తినేయాలి. దీనిపైన మరొక కొంచెం అంత గ్లేస్ లాగా సో మన కస్టర్డ్ని లైట్గా స్ప్రెడ్ చేసి, ఆహా, డెకరేటివ్ కేక్స్ ఎన్నో మనం వడ్డించుకోవచ్చు. కానీ ఒక మంచి ఫ్రూట్ ఫ్లేవర్డ్ ఆ కోకోనట్ అలాగే మన కస్టర్డ్ సీతాఫల్ ఆ డిలైట్ చాలా చాలా బాగుంటుంది. దీంట్లో బోల్డ్ అన్ని జ్ఞాపకాలు. నేను దీన్ని ఇలా కట్ చేస్తే ఆ లోపల అంతా ఆ ఫ్లేవర్స్ అన్నీ పీల్చుకొని ఇప్పుడు పర్ఫెక్ట్. ఆహా, ఇది లేయర్లో ఒక అద్భుతాలు ఉంటాయి ఇందులో. మరి కొంచెం నా కోకోనట్ మిల్క్, కొత్త సంవత్సరం స్పెషల్ రెసిపీ సీతాఫల్ డిలైట్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో మరుగుతున్న పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్లో నీళ్లు కలిపి చూపించిన విధంగా ఆ బౌల్లో కలిపి కుక్ చేస్తూ మిశ్రమం కొంచెం చిక్కగా అవుతున్నప్పుడు పంచదార వేసి దాన్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకొని కూల్ చేసుకోండి. తర్వాత మరో ప్యాన్ లో కొంచెం పంచదార అలాగే సీతాఫల్ గుజ్జుని కూడా అందులో వేసి కుక్ చేయండి. ఈ మిశ్రమం కూడా ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత పక్కన చల్లార్చండి. ఇప్పుడు స్పంజ్ కేక్ తీసుకొని దాన్ని 3 లేయర్స్ గా కట్ చేసి ఈ స్లైస్ ఏదైతే ప్యాన్ లో వేస్తారో ముందుగా కస్టర్డ్ పోసి దానిపైన ఒక లేయర్ కేక్ మిశ్రమాన్ని వేసి దానిపైన కూడా మనం కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి ఒక లేయర్ తయారు చేసుకోవాలి. మరో కేక్ షీట్ వేసి దానిపైన మన సీతాఫల్ మిశ్రమాన్ని కూడా చూపించిన విధంగా వేసి థర్డ్ లేయర్ టాప్ మళ్ళీ ఇంకొక కేక్ స్లైస్ వేసేసి దానిపైన కొబ్బరి స్వీట్ అండ్ పాలని దానిపైన వేసి మనం పెట్టుకోవాలి. ఇది ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫుల్ గా సెట్ అవుతుంది. తర్వాత చూపించిన విధంగా స్లైసులు కట్ చేసుకొని ఆ కొబ్బరి పాలతో వడ్డించుకుంటే చాలా జ్యూసీగా టేస్టీగా మన సీతాఫల్ డిలైట్ ఈ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ ఎంజాయ్ చేయండి.